గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. పోలీసులు హెల్మెట్ పెట్టుకోకపోతే ఇక ఇంటికి. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తారో అందరికీ తెలిసిందే. అయినా అతిక్రమించే వారు లేకపోలేదు. వేలకు వేలు జరిమానాలు విధించినా చాలా మందిలో మార్పు రావడం లేదు. అయితే ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేవారు, ఒకటి రెండు సార్లు పోలీసుల చేతికి చిక్కిన వారు మాత్రం ఎప్పుడు పోలీసులు కూడా నిబంధనలు అతిక్రమిస్తారా, వాళ్ళని ఓ ఆట ఆడుకుందామా అంటూ చూస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే కొందరు పోలీసులు కూడా చట్టం మాకు చుట్టమనే రీతిలో వ్యవహరిస్తూ ఉంటారు. ఎప్పుడో ఎక్కడో హెల్మెట్ లేకుండానో సీట్ బెల్ట్ పెట్టుకోకుండానో పోలీసులు తారసపడుతూ ఉంటారు. ఆ సమయంలో వారి ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు పోలీస్ బాధితులు. ఆ వార్తను చూసిన నెటిజన్లు కామెంట్లతో కబడ్డీ ఆడేస్తారు, పోలీసులపై విమర్శల జల్లు కురిపిస్తారు. అయితే తమిళనాడు రాష్ట్రంలో ఇకపై ఇలాంటి అవకాశం ఉండదు. ఎందుకు అని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తమిళనాడులో పోలీసుల కోసం కొత్త సర్క్యులర్ తెచ్చారు ఆ రాష్ట్ర పోలీస్ బాస్. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలపై వెళ్లే పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శంకర్ జివాల్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారు, వెనక కూర్చుని వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధన అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. హెల్మెట్ ధరించని వారికి ట్రాఫిక్ పోలీసులు 1000 రూపాయల జరిమానా విధిస్తున్నారు. వరుసగా 3 సార్లు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే వారి డ్రైవింగ్ లైసెన్స్ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారి నుంచి జరిమానాలు వసూలు చేస్తున్న పోలీసులు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్నారని పలువురు డీజీపీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా నిబంధనలు అతిక్రమించి పోలీసులు వాహనాలు నడుపుతున్న దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో కొంతమంది అప్లోడ్ చేయడం పోలీసు శాఖ పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా ఉంది. ఇక ఇదిలా ఉండగా రాష్ట్రంలోని ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులు ఎస్పీలకు సోమవారం ఓ సర్క్యులర్ జారీ చేశారు. ఆయా పోలీస్ స్టేషన్లలో ప్రతిరోజు ఉదయం జరిగే రోల్ కాల్లో ద్విచక్ర వాహనాల్లో వచ్చే పోలీసులు తమ ఉన్నతాధికారులకు హెల్మెట్ చూపించాలని ఆదేశించారు. హెల్మెట్ లేకుండా విధులకు హాజరయ్యే పోలీసుల వాహనాల తాళాలను స్వాధీనం చేసుకోవాలని, ఐఏఎస్ మార్క్ హెల్మెట్ కొనుగోలు చేసిన రసీదు చూపించాకే తాళాలు తిరిగి అప్పగించాలని సూచించారు. ఇక 4 చక్రాల వాహనాల్లో వెళ్లే పోలీసులు సీట్ బెల్ట్ ధరించాలని, లేని పక్షంలో వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ తన ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే డీజీపీ తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందరికీ ఒకే న్యాయం, గ్రేట్ అంటున్నారు. ఇలాగే ఇకపై పౌరులు అందరూ కూడా తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించే అవకాశం ఉందంటున్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.